श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वसिष्ठाय नमो नमः। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षरं कवितिं वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवी सरस्वतीं व्यासं ततो जयमुदीरयते सभाभ्यां सभापतिभ्यश्च भो नमो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల కృపాకటాక్షంతో స్కంద పురాణం అంతర్గతం గుండా రెండోదైన వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 10వ అధ్యాయంకు స్వాగతం పలుకుతున్నాం. ఈ అధ్యాయంలో జైమిని మహర్షి చెప్పిన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. జైమిని ఇట్లా చెప్పును. తర్వాత నారదుడు సంతోషంతో శివుని వద్దకు బయలుదేరాడు. శివునికి పూజ చేసి దుర్గాదేవికి నమస్కరించి రథం వదిలి పాదచారులై అనుచరులతో కలిసి ఇంద్రియ నిగ్రహంతో గలవారై నీలాద్రిని అధోరోహించుటకు సంసిద్ధులయ్యారు. వివిధములైన చెట్లు తీగలతో కూడి ఉన్నది. పెక్కు విధములుగా పక్షుల గుంపులు గలదు. రాలుచు ఎక్కడికి కష్టమైనది. చుట్టూ దట్టమైన నీడగలదు. రోద పెట్టుచు తిరుగుచున్న 9 వలె గుండ్ర చేలం వలె కనిపించుచున్నది. దక్షిణ సముద్రం అలలచే కొల్లాలమైన నీటిచే మునిగి ఉన్న ఒక భాగం గలదు. మానవులు ఊహింపలేనిది, పెను పాపం కూడా ప్రవేశించలేనిది భయంకరమైన లోపల భాగం గలదు. చిరకాలం నుండి జీవించుచున్న క్రూరమృగములు గలదు. బాణములు దెబ్బ తెలియని నిర్భరంగా చుట్టుపక్కల తిరుగాడు జంతువులు గలదని ఉండును. ఆ కొండపైకి వెళ్ళేవారు ముందుకు పోయే మార్గం తెలియక నిలిచిపోగా నారదుడు దారి చూపును. అప్పుడు వారు కొండకు కొమ్మ చేరారు. నల్లు అగురు చెట్ల కింద నరసింహ రూపంలో వెలిసి ఉన్న భయములను పోగొట్టే స్వామి నివాసమును చూశారు. ఎవరిని సూచించో మానవులు చేసిన కోటి బ్రహ్మహత్య పాతకములు కూడా నశించును. ఆ యొక్క స్వామి నోరు తెరిచి భీకరంగా పండ్లు కలిగి ఎర్రని జడలు కలిగి ఉండిన ఉగ్రుడై 3 కనులు కలిగి రాక్షసులను ఎత్తి పట్టుకొని రొమ్ములను వజ్రం వలె మొనలు కలిగిన గోళ్ళతో నరసింహస్వామి చీల్చిచుండును. ఎర్రన కాంతి కలిగిన పొడవుగా ప్రకాశించున్న నాలుగు కలిగిన హట్టహాసంగా నవ్వుచున్న ముఖం కలిగి ఉండును. అంతటి వ్యాపించిన చంక చక్రములు ధరించి అలంకరింపబడిన కిరీటముతో ఉజ్వలంగా ఉండును. కనుల నుండి కురి ఉన్న నిప్పు కణములతో సమస్త ప్రపంచాన్ని భయపెట్టి మిక్కిలి ఒత్తివేయుటచే భూమిని కంపించుచేయచు నారదుని ఎదుట ప్రత్యక్షమే నరసింహ రూపంలో ఉన్న స్వామిని భయము లేక చూసి దూరం నుండి నమస్కరింప చేశారు. ఇంద్రధుమ్యుడు స్వామిని చూసి నారదుడు చెప్పినది నమ్మును. ముందు జరగబోయి దానికి నమ్మకము కుదరది. నారదునితో ఎట్లా అన్ను. ఓ మహర్షి, నేను ధన్యుడును. నీవు జ్ఞాననిధివి. ఆరాధించుటకు దుర్లభమైన స్వామిని యొక్క చూచుటకు భయం గొలుపు రూపం చూపితివి. నీ వంటి వారికి చక్కగా సేవింపబడిన స్వామిని మా వంటి వారు దూరం నుండి సేవించట చేతనే ధన్యులం కాగలం. పాతకములన్నీ కూడా నశించును. నీవు ఉండుట చేతనే మేము ఇచ్చట నిర్భయంగా నిలిచి ఉన్నాం. మిక్కిలి ఉగ్రమ రూపము కలిగిన స్వామిని అల్పవీర్యం కలిగిన మానవుడు ఎట్లా పూజింపగలడు? ముల్లోకములకు అధిపతి హిరణ్య కశ్యపునికి చీల్చిన సహస్రముద్రుడైన స్వామి యొక్క ఇంద్రనీలమని రూపం ఎచటి ఉండును? ఏ స్థలము చూసినంతను విముక్తినిచ్చును అట్టి ప్రదేశం చూపుము, నాకు ముక్తి కలుగును అని పలకగా నారదుడు స్వామి బంగారం ఇసుకను కప్పబడిన పవిత్రమైన ప్రదేశం చూపును. ఓ రాజా, యోజనం వెడల్పు 2 యోజములు పొడవు కలిగిన కల్పాంతరం వరకు చెక్క చెదరన ముక్తినిచ్చే ఈ మర్రి చెట్టును చూడుము. దీని నీడలో నడిచినంతన మానవుల పాపముల నుండి బయటపడుతురు. ఇచట ప్రాణములు వదిలిన వ్యక్తి ముక్తిని పొందును. వటవృక్ష రూపంలో ఎట్టి కాలుష్యము లేక నిలిచిన నారాయణుని చూసిన మానవుడు పాపరహితుడు కాగలడు. ఇక పూజలు చేసి స్తుతించి వారికి కలిగే ఫలితం ఏమని చెప్పగలను? ఈ వృక్షం మూలమునకు పడమరగా నరసింహ
ఉత్తరంగా స్వామి 4 రూపాలు ధరించి ఉండును. నిన్ను అనుగ్రహించుటకు స్వామి మరలా ఇచ్చట ఉద్భవింపగలడు. భోగభూమియగు శ్వేతదీపమును స్వామి ఎట్లా తన స్థానమును ఏర్పడించుకును, అట్లే కర్మభూమియగు జంబుదీపమునందున ఇచ్చట అట్లే శాశ్వతంగా స్థానమును ఏర్పడించుకును. అతి రహస్యముగా ప్రదేశముగుట స్వామికి ఎవరిని కనిపించకుండునో మోక్షమునందున అధికారం గలవాడో మాత్రం ఈ ప్రదేశాన్ని తెలుసుకోగలడు. ఇతరులు ఇది విశ్వాస స్థానం కాదు. దుష్కర్మలు చేయవారికి విశేషించి ఇది విశ్వాస స్థానమే కాదు. ఇచట ఇతరులు ప్రతిష్ఠించిన స్వామి రూపాన్ని ముక్తిని కలిగించును. అనగా స్వామి స్వయంగా ఆవిర్భవించిన రూపం సూచనతో చెప్పబడినది ఏమీ గలదు. స్వామి యొక్క అంతర్ధానం తిరోధానం మనకు నిమిత్తం గలదు. సాధువులను అనుగ్రహించుటకు స్వామి ప్రతి యుగమునందున అవతరించుచున్నాడు. మత్స్యం, కూర్మం మొదలైన పెక్కు అవతారాలను దాల్చిన స్వామి ఆ నిమిత్తం పూర్తి ఆయన అనంతరమే తిరోధానం పొందును. దయాసముద్రుడగిన స్వామి ఇచట ఏ నిమిత్తం లేక ఎల్లప్పుడూ వసించును. శ్వేతదీపమునందునున్నప్పటికీ స్వామి ఎట్లా ఇతర ప్రదేశములు నందు ఎట్లా అవతరించునో అట్లే అచట ఉన్న స్వామి ద్వారక, కంచి, పుష్కర ఆది మొదలైన ప్రదేశమునందు చెట్టు మొదల నుండి చిగుళ్ళు వరకు దయతో అవతరించుచుండును. పెక్కి తీర్థములందున ప్రదేశమునందున క్షేత్రములందున ఆలయములందున స్వామి యొక్క అంశావతారమని గ్రహింపుము. దీని అందు సందేహం లేదు. ఈ క్షేత్రం స్వామి తన క్షేత్రం వలె ఏర్పడి వదిలిపెట్టక ఉండును. నీ కొరకై స్వామి మరి ఒక రూపం ఇచట ప్రకాశించి పొందును అని నారదుడు ఆ ప్రదేశాన్ని చూపగా ఇంద్రధుమ్యుడు సాష్టాంగ పాతకం చేసి నమస్కరింపబడును. స్వామి తన ఎదుట ప్రత్యక్షమై ఉన్నట్లు భావించి స్తోత్రించును. ఇంద్రధుమ్య మహారాజు స్తోత్రం. ఓ దేవదేవ జగన్నాథ, నమస్కరించేవారు దుఃఖమును పోగొట్టేవాడా, పుండరీకాక్ష, సంసార సాగర్ నుండి నన్ను కాపాడము. ఓ పరమేశ్వర, నువ్వే ఒకడవని, దుఃఖం సమూహమును నాశనం చేయగలవాడు. కొద్దిపాటి సుఖం కోరి అల్పులు చే పూజించుతారు. అనాథ కాలం నుండి ఉన్న మహాపాపం యొక్క 3 విధములుగా రూపం నుండి బయట పడలేక తర్వాత జన్మములు ఆ పాపం చేయుచు సాక్షాత్ ముక్తిని ప్రసాదించే భక్తిని వదిలి నిన్ను కూడా కర్మకు అధీనంగా భావించేవారు మూర్ఖులు. ఆ కర్మ కూడా నీచే ప్రేరింపబడినదని వారికి తెలియదు. అజీములు బ్రాహ్మణుడు పూర్వం వర్ణశ్రమ ధర్మాలను విడిచి నిన్ను స్మరించడం చేతనే యమపాసము నుండి ముక్తిని పొందును. నిన్ను దర్శించుటకు ఎన్ని ఉపాయములు చెప్పబడినవి. నిన్ను చూసినంతనే హృదయమునందులో సంశయాలన్నీ కూడా నశిస్తాయి. నిన్ను చూసినంతన ఎట్టి సందేహం లేక పాపం పుణ్యం అంతా కూడా నశించును. నిన్ను చరణ కోరిన దీనుడు అగు నన్ను అనుగ్రహింపము. గర్భమునందు ఉన్నప్పుడే నేను ఏ జన్మాలు పొందవలనని నువ్వే నిశ్చయించిన విధంగా ఆ జన్మలను పొందుటకు నిన్ను యోచించుచుంటిని. తిరుక్కులు కూడా ముక్తిని ప్రసాదించిన నీ రూపం చూచుటయే ఈ యాత్రకు ఆరంభించుతిని. ఈ ధర్మ సూక్ష్మచే నిన్ను చూచుట తప్ప మరొక ప్రయోజనం లేదు. చేతులు జోడించి మధుసూదనుడని స్తోత్రించి రాజు తిరిగి ఆనంద భస్వాలు నిండిన కనులతో భూమిపై పడి మొక్కును. అప్పుడు మధురమగు కంఠస్వరంతో ఆ శరీరవాణి ఆకాశం మధ్య నుండి ఇంద్రధమ్యుడు వినుచుండగా ఎట్లా పలికెను. ఓ రాజా, నీవు చింతింపుకోము, నేను నీకు దర్శనము ఇచ్చెదను. బ్రహ్మ నారదుడు చెప్పిన విధంగా చెయ్యము అని తెలపగా ఆ దివ్య వచనం విని నారదుడు చెప్పిన మాటలు తలుచుకుని స్వామికి ప్రీతి కలిగించుటకై అశ్వమేధ యాగములు చేయుటకు నిశ్చయించుకును. ఆనందంతో బొంగురుపోయిన స్వరంతో నారదునితో ఇట్లా పలుకును. ఓ ముని, బ్రహ్మ ఆదేశానుసారం నీవు ఏది చెప్పితివో దాన్ని ఆ శరీరవాణి ఆదేశించును. బ్రహ్మకు విష్ణుకు భేదం లేదు కదా. నువ్వు బ్రహ్మ కుమారుడు. నీవు చెప్పినచో స్వామి చెప్పినట్లే శ్రేయస్సు కలిగించిన ఆ మాటలు నేను తప్పక పాటించదును. ఇది శ్రీ స్కంద పురాణం నందున 2వదైన వైష్ణవ కాండములో పురుషోత్తమ క్షేత్ర మహత్యములో 15వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.